పాణ్యం వారి నుండి వెళ్లిపోయిన ఈ చెన్నకేశ్వర స్వామి చరిత్ర మీకు తెలుసా? పూర్వకాలంలో పాణ్యం, బుగ్గనిపల్లె గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వేట కోసం వెళ్లి తీవ్రమైన దాహంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆ క్షణంలో అద్భుతం జరిగింది. చెన్నకేశ్వర స్వామి బాలుని రూపంలో ఒక పుట్టలో నుండి ప్రత్యక్షమై దాహంతో ఉన్నవారికి నీటిని అందించాడు. దాహం తీరిన వెంటనే ఆ బాలుడు మాయమయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామిని వెతుకుతూ వెళ్లగా అదే పుట్ట దగ్గర స్వామివారు దర్శనమిచ్చాడు. పాణ్యం వారు స్వామివారిని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు బుగ్గనిపల్లెవారితో గొడవకు దిగారు. కాని స్వామివారిని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నంలో పాణ్యం వారికి అకస్మాత్తుగా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థత కలిగింది. దాన్ని గమనించిన వారు ఇది స్వామి లీల అని అర్థం చేసుకుని వెంటనే స్వామివారిని బుగ్గనిపల్లెవారికి అప్పగించారు. అప్పుడు చెన్నకేశ్వర స్వామి బుగ్గనిపల్లెవారి వెంట వెళ్లి ఆ ఊరిలో శాశ్వతంగా ప్రత్యక్షమయ్యాడు. ఈ లీలకు గుర్తుగా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు సాధారణ వ్యక్తుల రూపంలో స్వామివారే వచ్చి ఆనందంగా కొట్టుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పండుగను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఇది కేవలం పండుగ కాదు, భక్తి, విశ్వాసం, స్వామి లీలకు జీవంత సాక్ష్యం.